About K-map, nothing but kernel map method. First it was discovered by which, later it was modified by K-map. Again it having 2, 3, 4, 5 up to 6 variable map methods, each having prime components and unprime components. Okay. I want to discuss brief about two variable K-map method. Already you know about gate, nothing but gates are of nothing but number of inputs but having single output. Again we are having a basic gates known as AND gate, OR gate, NOT gate. In that I am using K-map. For example, AND gate means AB 0 0 0 1 1 0 1 1. By multiplying with product 0 into 0 0, 0 into 1 0, 1 into 1, 1 into 1 means 1. By using the above truth table, I want to draw a two variable map method. 2 means 2 square, nothing but 4. Whereas 2 cube, nothing but 8. Whereas 2 power 4, nothing but 16. Like that the variables can be increased. Next 0, 1, 2, 3. Row is 0 as well as column is 0, 1. You concentrate both into 0 and 0. Again you combine 0, 1, 1, 0, 1, 1. Like that 0 means 2 zeros, 1 means 0, 1, 2 means 1, 0, 3 means 1, 1. You simply write 0 means prime component, whereas 1 means unprime component. This is 4 variables I am writing. Ante 0 ante prime అని తీసుకోండి, 1 అంటే అన్ప్రైమ్ అని తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 1 ఎక్కడ వచ్చింది, AB11 దగ్గర వచ్చింది, అంటే నాకు ఎక్కడ వచ్చింది ఇలాగ 1. దీన్ని ఏమంటారంటే 1 ఫామ్ అయింది అనుకోండి, 1 బాక్స్లో 1 ఉందనుకోండి, దాన్ని సింగిల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫామ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే పేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారంటే క్వాడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారంటే 8 ఉన్నాయనుకోండి, ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే ఆక్టా అంటారు. వేరే 16 ఉన్నాయనుకోండి ఎక్సా అంటారు. ఓకే, 2 వేరియబుల్లో మనం చేసాం. ఇంకోటి 2 వేరియబుల్లో మనం అన్ని 1s తీసుకున్నాం, అంటే 0, 1, 2, 3 అన్నిట్లో 1 తీసుకున్నాం. అంటే అన్నింటిలో 1 తీసుకుంటే మనకి ఏమైంది, ఇక్కడ పేరు కింద ఫామ్ అయింది. అంటే క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే f of AB ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ 0, 1, 2, 3 అనే కాంబినేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఇచ్చినప్పుడు మనం అన్నిట్లో 1s ఉన్నాయి వేసాం. ఇప్పుడు కాంబినేషన్ చూడండి, 0, 1, 0, 0, 0, 1, 1, 0, 1, 1 ఇలా మ్యాప్ చేయండి. మ్యాప్ చేసినప్పుడు ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా చూడండి, 0 అంటే ఏంటన్నారు, A బార్ B బార్, అలాగే A బార్ B, అలాగే A B బార్, అలాగే AB. అంటే ఏంటి, ఆల్రెడీ రాసాను కదా, ఎక్కడ 0 అంటే A బార్ B బార్ C బార్ D బార్ అని రాసాం, 1 అంటే ABCD రాసాం. సేమ్ కాంబినేషన్ ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ కూడా మనం డిఫర్ చేయొచ్చు. 0, 0, 0, 1లో మనకు కామన్గా ఉంది ఏంటి, 0, 0 ఉంది. వెరాజ్ డిఫర్గా ఉన్నది ఏంటి, 0, 1 ఉంది, అందుకని అది క్యాన్సిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి మనం రాసింది, A బార్ B బార్, A బార్ B. ఇప్పుడు మీకు కామన్ తీయాల్సింది ఏంటి, A బార్ అంటే B బార్ ప్లస్ B, అంటే 0, 1 ఉన్నది క్యాన్సిల్ అవుతుంది. సేమ్ సిమిలర్గా ఇక్కడ కూడా ఏంటి, 1, 1 ఇక్కడ కామన్, 0, 1 అదే క్యాన్సిల్ అవుతుంది. అంటే వేయండి A ఇంటూ B బార్ ప్లస్ B, అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏముంది మనకి, A బార్ ఇంటూ 1 ప్లస్ A ఇంటూ 1, అంటే నథింగ్ బట్ ఏంటి, A బార్ ప్లస్ A బార్ ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 1, అంటే ఎండ్ లా ప్రకారం 1 అనమాట. ఇది 2 వేరియబుల్. సేమ్ సిమిలర్గా 3 వేరియబుల్ మ్యాప్ మెథడ్ రండి. 3 వేరియబుల్లో మళ్ళీ ఏంటంటే మనకి ఎన్ని బాక్సెస్, 3 వేరియబుల్ అంటే ఏం రాసాము, 8, అంటే 8 రండి. నథింగ్ బట్ ఏంటి 0, 1, 3, 2, 4, 5, 7, 6 కాంబినేషన్ ఇలా తీసుకున్నాం. ఈ కాంబినేషన్లో మళ్ళీ మనకి ఏంటండి, 0, 0, 0, 0, 1, 1, 1, 1, 0 అలాగే కాంబినేషన్లో ఈ రెండు కాన్సన్ట్రేట్ చేయండి, అంటే కంబైన్ చేయండి, 0, 0, 0 అలాగే 0, 0, 1, 0, 1, 1 అలాగే 0, 1, 0 అలాగే 1, 0, 0, 1, 0, 1, 1, 1, 1, 1, 0 ఇలా కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు అలా వచ్చినాయి. అంటే నథింగ్ బట్ ఏంటి, ఇదే దాంట్లో మళ్ళీ మనం 3 వేరియబుల్ మ్యాప్ మెథడ్ కదా, అందుకని ఎన్ని ఉంటాయి లిటరల్స్, ABC ఉంటాయి. మరి ఫార్ములా ఎలాగ ఇస్తాడు అంటే, ఈక్వేషన్ ఎలా ఇస్తాడు, f of ABC ఈజ్ ఈక్వల్ టు సిగ్మా, అంటే నథింగ్ బట్ 0, 1, 3, 2, 4, 5, 7, 6 మళ్ళీ కాంబినేషన్లో ఇలా ఇచ్చాడు.
లేకపోతే ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం, 0 1 3 2 మాత్రమే తీసుకున్నాం. అంటే అదే బాక్సెస్ అనేవి గీయండి. ఏంటది 0 1 3 2 కాంబినేషన్ మనకేమొచ్చింది 4 1s వచ్చినాయి. 4 1s ఉంటే ఏమన్నాం క్వాడ్, అలాగే 8 1s ఉంటే ఆక్టామ్ అన్నాం. సేమ్ కాంబినేషన్ రాయండి 0 0 0 ప్లస్ 0 0 0 1. అలాగే 3 కాంబినేషన్ రాయండి 0 1 0 0 1 1 అలాగే 0 1 0. ఈ కాంబినేషన్లో రాయండి ఏ బార్ బి బార్ సి బార్ ఏ బార్ ఇవన్నీ కదా ఇక్కడ, అంటే 3 లీటర్స్ కదా, ఏ బార్ బి బార్ సి అలాగే ఏ బార్ బీసీ ప్లస్ ఏ బార్ బి సి బార్. కాంబినేషన్లో రాయండి, అంటే ఏ బార్ బి బార్ రాసాం, కాంబినేషన్లో మనకేంటి సి బార్ ప్లస్ సి అని ఉంది. అలాగే ఏ బార్ బి అని తీసుకున్నాం, ఏ బార్ బిలో మనం కాంబినేషన్ ఏం తీసు సి ప్లస్ సి బార్. అంటే మళ్ళీ ఏమొచ్చినాయి మనకి ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బార్ బి. ఆ రెండింటిలో మళ్ళీ కామన్ ఏం తీయచ్చు ఏ బార్ తీయచ్చు. అంటే ఏ బార్ ఇంటూ బి బార్ ప్లస్ బి. ఆన్సర్ ఎంత వచ్చింది 1. ఇలా మనం సాల్వేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా 3 వేరియబుల్ కూడా అనొచ్చు. సేమ్ సిమిలర్గా 4 వేరియబుల్ దొరుకుతుంది. అంటే 4 వేరియబుల్ అంటే నథింగ్ బట్ 16 కాంబినేషన్స్. 16 కాంబినేషన్స్లో మళ్ళీ చూడండి, అంటే 16 కాంబినేషన్లో 0 0 0 1 1 1 1 0. సేమ్ సిమిలర్గా 0 0 0 1 1 1 1 0. ఇంజనీర్ డిజైన్ చేశారు, అందుకని మనం అలాగా కాన్సన్ట్రేషన్ చేసుకుని వెళ్తున్నాం. కాంబినేషన్ చేయండి, ఈ 0 నా 0తో 0 0 1 1 అలాగే 0 0 1 0 అలాగే 0 1 0 0 0 1 0 1 0 3 1s 0 1 1 0. సేమ్ సిమిలర్గా 1 0 0 11 00 11 01 4 1s again 111 0 మళ్ళీ 10 00 10 01 again 10 11 10 10. ఇలా చేసాం. ఈ కాంబినేషన్లో మనకి ఏంటంటే బేసిక్గా ఏంటంటే 0 అంటే 4 zeros ఈ మనకి తెలియాలి, 1 అంటే 0 0 1, 2 అంటే 0 0 1 0. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ బైనరీల కింద కన్వర్ట్ చేసినప్పుడు మనకు అప్ టు ఏంటంటే 15 వరకు మనం 4 1s అని ఈ కాంబినేషన్ తెలియాలి. ఈ కాంబినేషన్ తెలిస్తే మనం ఈజీగా రాసేయచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ కూడా మనం ఎలా ఈజీగా రాయొచ్చో కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈ 4 వేరియబుల్ డిస్కస్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏంటంటే అవన్నీ ప్లేస్ చేయండి. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఏ ఉన్నాయో అవన్నీ వాల్యూస్లో మనం ఏంటంటే జీరోస్ అంటే 1 1 అంటే జీరోస్ అవి ప్లేస్ చేయండి. ఆటోమేటిక్గా ఇంకో బాక్స్ అనేది ఫామ్ అయిపో. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే 4 జీరోస్ కాబట్టి ఏ బార్ సి బార్ డి బార్ అలాగే ఏ బార్ బి బార్ సి బార్ డి ప్లస్ ఏ బార్ బి బార్ సి డి అలాగే ఏ బార్ బి బార్ సి డి బార్. అంటే 1 అంటే అన్ప్రైమ్, 0 అంటే ప్రైమ్ కింద మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ రాసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో నెంబర్స్ రాసుకోవాలి. అంటే మనం 3 బాక్సెస్ గీయాలి ఎగ్జామ్కి. అంటే దీంట్లో ఏంటి ఫస్ట్ 1 0 1 3 2 అలాగే 4 5 7 6. ఇక్కడ చూడండి 12 13 15 14 అలాగే 8 9 10 11 ఇలా కాంబినేషన్స్ వస్తాయి. 0 1 0 0 1 ఓకే 8 9 11 10 ఇలా కాంబినేషన్స్ మనకి ఇలా రాస్తాం. ఇక్కడ మనం ఏంటంటే ఏబిసిడి ఏబి ఇంకోటి ఏంటంటే సిడి అంటే రోలో మనం అది కాలంలో సిడి అనే కాంబినేషన్ తీసుకున్నాం. దాన్ని బట్టి రాస్తాం. ఇప్పుడు సేమ్ దీంట్లో కూడా నేను కాన్సన్ట్రేషన్లో ఏంటంటే 12 13 15 14 అనేది తీసుకున్నాను. అంటే 4 1s తీసుకున్నాం. అంటే ఆటోమేటిక్ ఏంటిది క్వాడ్ అవుతుంది. ఈ క్వాడ్లో కాంబినేషన్స్ మనం రాసుకుందాం. 12 అంటే ఏంటి 11 00 13 అంటే ఏంటి 1101 15 అంటే ఏంటి 4 1s 15 అంటే 111 0. కాంబినేషన్లో రాయండి. అంటే ఏ బి సి బార్ డి బార్ ఏ బి సి బార్ డి అలాగే ఏబిసిడి ప్లస్ ఏబిసిడి బార్. కాంబినేషన్లో చూడండి ఇప్పుడు. అంటే ఇక్కడ ఏముంది ఏబి సి బార్ కామన్ తీయచ్చు డి బార్ ప్లస్ డి అలాగే ఏబిసి కామన్ తీయచ్చు డి ప్లస్ డి బార్. ఇక్కడ కూడా మళ్ళీ కాంబినేషన్ చూడండి ఏబిసి బార్ ప్లస్ ఏబిసి. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయండి ఏబి సి బార్ ప్లస్ సి అంటే నథింగ్ బట్ ఏంటంటే ఏబి. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే థియరీ పార్ట్లో రాసుకున్నప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 వేరియబుల్స్ అంటే 4 లిటరల్స్ వస్తాయి.
3 వేరియబుల్స్ అంటే 8 లిటరల్స్ వస్తాయి, 4 వేరియబుల్స్ అంటే 16 లిటరల్స్ వస్తాయి. అంటే ఈచ్ టర్మ్లో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే M5 M7 అంటే రెండు ఎలా ఉన్నాయి అంటే అడ్జసెంట్ స్క్వేర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ M5 M7 అని తీసుకున్నాం. M5 M7 అడ్జసెంట్ స్క్వేర్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం మినిమైజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ M5 అన్న అనుకోండి 101, M7 అన్న అనుకోండి 111. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? A B బార్ C ప్లస్ ABC. ఏం కామన్ ఇచ్చు? AC కామన్ ఇచ్చు. B ప్లస్ B బార్ అంటే నథింగ్ బట్ ఏమొచ్చింది ఆన్సర్? AC. ఇలా మనం 2 అడ్జసెంట్ స్క్వేర్ తీసుకున్నప్పుడు మనకేంటంటే మినిమైజ్ చేస్తే 2 లిటరల్స్ వచ్చినాయి, 2 అడ్జసెంట్ స్క్వేర్. అలాగే 4 అడ్జసెంట్ స్క్వేర్స్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? 1 వచ్చింది. అలాగే 4 అడ్జసెంట్ స్క్వేర్ వచ్చినప్పుడు మనకి 2 లిటరల్స్ వచ్చినాయి. ఇలా కాంబినేషన్లో మనం ఏంటంటే మనం ఆ థియరీ పార్ట్ కూడా మనం అలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ కే మ్యాప్లో మనం రాయాల్సింది ఏంటంటే ఫస్ట్ ట్యాబ్లో ఫస్ట్ ఏంటంటే ఇలా రికగ్నైజ్ చేయాలి, ఇలా రాయాలి 0 1. అంటే డోంట్ కేర్ కండిషన్ అంటే ఏంటంటే ఎక్స్ అనేది అంటే రిప్రజెంట్ చేస్తారు, వెదర్ ఇట్ బేబీ 0 or 1 కాంబినేషన్ అంటారు. దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ అంటే 3 లిటరల్స్ తీసుకుందాం, ఐ మీన్ 2 లిటరల్స్ అయినా. ఎఫ్ ఆఫ్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 7 6 అన్నాడు ప్లస్ డి ఆఫ్ 5 అని కాంబినేషన్ ఇచ్చాడు అనమాట. డి ఆఫ్ 5 అని ఇచ్చాడు. ఓకే, లేకపోతే ఇంకోటి చేద్దాం. డి ఆఫ్ 5 ప్లస్ సిగ్మా 7 6 ఇలా కాంబినేషన్ తీసుకున్నాం. 4 5 7 6గా ఇలా తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే 3 లిటరల్స్ కదా, అంటే ఎన్ని వస్తాయి? 2 క్యూబ్ అంటే ఎన్ని 8 కాంబినేషన్స్ వస్తాయి. అంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. ఎంత? 0 1 3 2 4 5 7 6 ఇలా కాంబినేషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డోంట్ కేర్ అంటే ఎక్స్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ 1 ఇక్కడ 1. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఈ రెండిట్లు మాత్రం మనం ఇలా కంబైన్ చేయగలం. ఓకేనా? డోంట్ కేర్తో కంబైన్ చేసినప్పుడు అంటే 5 7 అంటే నథింగ్ బట్ ఏంటి 5 7 అంటే 5 అంటే ఎంత? అడ్జసెంట్ స్క్వేర్లో ఎంత ఆల్రెడీ రాసాం కదా 101. 7 అంటే ఎంత? 3 1s. అంటే రెండు కంబైన్ చేయండి అంటే A B బార్ C ప్లస్ ABC అంటే నథింగ్ బట్ ఏంటి? AC B బార్ ప్లస్ B అంటే నథింగ్ బట్ మన ఆన్సర్ ఏంటి? AC. ఇలాగ మనం డోంట్ కేర్స్ని కూడా మనం కంబైన్ చేయొచ్చు. ఓకేనా? డోంట్ కేర్ అంటే వెదర్ ఇట్ మే బి 0 or 1. ఈ మ్యాప్ మెథడ్ ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే రెడ్యూస్ ద ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ కే మ్యాప్ మెథడ్ అనేది కనుక్కున్నారు అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.